ఫైకాల్లో అతుక్కోకు, అందరూ సెపరేట్గా ఉండండి. May I know your name, please? Come on. Excuse me? May I know your time, please? Better luck next time. వీడి ఇట్టాగే లైన్ వేస్తాడు. ఇండియా ఓన్ ద సివిలైజేషన్. అందులో ఏమన్నారంటే మన సంప్రదాయ పద్ధతులు ఏదో తప్పుందన్నారు. సంథింగ్ ఫండమెంటల్ రాంగ్ విత్ అవర్ ఈథోస్. మీరు ఫిల్ కాలమ్స్ ఎప్పుడైనా విన్నారా? ఫిల్ కాలమ్స్ వాట్ లిరిక్స్. అట్లీస్ట్ ఈ కుసా కూడా ఫిలిమ్స్ అన్న చూసారా? చివరిగా నేను చూసిన ఇంగ్లీష్ పిక్చర్ షోలు అండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ బస్సు విచ్ ఆసుపత్రికి వెళ్తుందా? మీరు ఎక్కితే ఏ బస్ అయినా వెళ్తుంది. ఇక్కడ దురదగా ఉందా? మరెందుకు నన్ను రుద్దుకుంటా? కండక్టర్, ఇతను కొంచెం ఊసల దగ్గరికి తీసుకెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఐశ్వర్య కదూ? అయ్యో, సరే పనే లేదు. ఏ అడిగారు? మీరు ఐశ్వర్య రాయ్ అని. ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా? అయితే పో. అలాగేనండి. ఎందుకండి ఇలా ఉన్నారు? పార్డన్? ఎందుకండి నా కళలో పడ్డారు? మీతో కలిసి తిరగాలని ఆశగా ఉంది. అది జరగదని తెలుసు. నాకేం చేయాలో తెలియట్లేదు. ఓ దారి చెప్పండి. తాకాలనుందా? ఎక్కడ? ఇక్కడ. ఏంటి? తాకరా. తాకరా అంటే చేయవేరా, చేయవేరా రాస్కల్. అను, మేకప్ ఓవర్. ఇప్పుడు వెళ్ళి కేక్ కట్ చేసి బర్త్డే చేసుకో. థ్యాంక్ యూ. గో. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. వచ్చిన పంచుడు జెమిని పాట పెట్టు. అదేం పాటరా? అదే వెంకీ జెమిని. చెడుగుడు జెమిని చలి ఎరుగడు జెమిని జెమిని తొలి బలముల కబడ్డీ కబడ్డీ తెగ ఆడిన జెమిని 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 వాళ్ళు మన సంప్రదాయాన్ని పాడు చేస్తున్నారు. ఇలాంటి వాడడానికి చట్టం లేదా? జెమిని జెమిని ఒక్కవేళ చాలా అదేలా? జెమిని జెమిని ఓ మాట ఓ బాణం చూడు. ఎందుకయ్యా పాట ఆపేశావు? ఇప్పుడు ఎందుకు ఇలా గెంతుతున్నావు? నా పుట్టినరోజుకి నేను నువ్వు గెంతుతావా? నువ్వు పుట్టడంలో నీ గొప్పతనం ఏముంది? మీ నాన్నగారి గొప్పతనం ఉంది, మీ అమ్మగారి కష్టం ఉంది, మీ అమ్మగారి గొప్పతనం ఉంది. ఎందుకంటే 10 నెలలు మోసి చచ్చి బ్రతికి నిన్ను కన్న ఈ రోజున వాళ్ళు పండగ చేసుకోవాలి. సరే అది వదిలేయి. ఈ రోజు మీ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావా? పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? నాన్ సెన్స్. అదంతా ఓల్డ్ ఫ్యాషన్. ఫ్యాషనా? ఏంటే మీ అమ్మ నాన్న ఏమన్నా
నువ్వు కట్టుకుని విప్పి పారేసే డ్రెస్సా ఫ్యాషన్ అంటున్నావు? అయ్యో ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. మన పుట్టినరోజుని ఇతరులు జరుపుకుంటే అది గొప్పతనం, మనమే జరుపుకుంటే డియర్ స్టూడెంట్స్, మీలో ఎవరి దగ్గర స్లిప్పులుంటే ముందే సరెండర్ అయిపోండి, లేదంటే సస్పెండ్ చేసేస్తా. నేను అసలే స్ట్రిక్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి లేటు? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమిటిది? మోడర్న్ డ్రెస్ రా? మోటారోలా పేజర్ సార్. ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా? ప్యాసర్లు సెలవులు పెట్టుకోవడానికి? ఇది ఎగ్జామ్ హాల్. మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్, కేజీహెచ్ లో చేర్పించాం. నేను ఎగ్జామ్ కు వెళ్ళనంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీటు, బీపీ, పల్సు ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్. అందుకనే ఇట్స్ ఓకే. మా మదర్ కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది. అప్పుడు ఇండియాలో ప్యాసర్స్ సెల్స్ లేవు, పేదరికం తప్ప. బట్ వన్ కండిషన్, ఈ ప్యాసర్ ని నా దగ్గర ఉంచుకుంటాను, ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్. అలాగే సార్. హలో, ఇదిగోనయ్యా నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది. మీ నోటితోనే చెప్పండి సార్. అలాగే 1A 2C 3B 4D. హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది, ఎప్పుడు పోతుందో ఏమో. సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్, వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు. వీళ్ళమ్మ హార్ట్ బీట్ నీకెందుకు బాబు? అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. ఓకే కూర్చో బాబు. 5C 6D 7D 8A. లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్. అంటే ఇప్పటిదాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా? నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పారా? గెట్ అప్. ఏంటిది? కనపట్టాలా? కత్తి. ఇప్పుడు తీసావు. ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి. ఏంటి సార్ ఇది? కనపడ్డవలే గన్ను. భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గన్నిస్తారా? భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలింది, నేను గన్ తీస్తే తప్పేమిట్రా? ఓహో, మీరు ఆ రూట్లో వచ్చారా? నాకు తెలుసురా, నువ్వు చాకు తీశావు, నేను గన్ తీశాను. ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు. కదలకు. వద్దు సార్, నా మాట వినండి. జేబులో చేయి పెట్టకండి సార్, దెబ్బైపోతారు. నేను ముందే చెప్పాను, జేబులో చెయ్యి పెట్టకండి సార్ అని. ఈ 100 రూపాయలు పెట్టుకెళ్ళి ట్యాంక్ కట్రైలు కొనుక్కొచ్చావు. మీరే ఉంచుకోండి సార్, గ్లౌస్ కొనుక్కోండి సార్. కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా? మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఎందుకు చంపడానికా? పాపోతని ఏం చేయొద్దు, కావాలంటే నొప్పెట్టడం చోట నాకు దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాణ్ణి. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు, నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు, నన్ను నిర్దోషులని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా? 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్. 5 రూపీస్ ధర్మం చేయండి సార్. అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్. 5 రూపీస్ ఉంటాడు సార్. 5 రూపీస్ ఉంటాడు సార్. 5 రూపీస్ ఉంటాడు సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్, ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు అల్లుడు. అల్లుడు రారా కాల్చరా. ఆనాడు కట్టబొమ్మనా టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఈనాడు గురునాథవరా. రే దమ్ము
దమ్ముంటే కాల్చరా. మామూలు గురునాథం అనుకున్నారా? 1,50,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా. దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ముంటే అక్కడుంటే కాల్చరా. కాల్చను, నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో. అయ్యి బాబోయ్, నేనే వస్తాను. వెరీ గుడ్ ఐడియా. అవును, నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలదే ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మాలోడికి ఏ విగ్రహం పెడుతున్నారు? నేను పనికి మాలోడన్నది విగ్రహాన్ని, నిన్ను కాదు. నన్ను ఎందుకు కొట్టావు? అయ్యో, నేను కొట్టలేదయ్యా. అదేంటి, నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి? అవును, ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడు ఎక్కడా? అల్లుడు, అల్లుడు. అరే, విగ్రహం మారిపోతుంది. విగ్రహం కాదు, మా అల్లుడు. ఇదో ఆగు. నేను ఆగను బాబు, నేను దొరకను. ఆగు, నేను ఆగను బాబా. ఆగు, నేను ఆగను. ఆగు, అయ్యో, నేను ఆగను. పట్టుకున్నాను. పారిపోవాలనుకున్నావా? చూడు బాబు, నిన్ను చంపడానికి రాలేదయ్యా, నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని వచ్చాను. ఇదిగో 1,00,000 రూపాయలు. అమ్మో, అల్లుడు, ఇది బాంబు కాదు, నిజంగా 1,00,000 రూపాయలు. మన సాక్ష్యంతో ఇతన్ని జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నాలాంటి దగ్గర కాదు, నీలాంటి దగ్గర. మా మావేడి? నీ సుఖమే నీ కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. నీ సుఖమే నీ కోరుకున్నా, అందుకే. అబ్బే, పెళ్లి సంబంధాల కోసం వచ్చిన వాళ్ళకి నమస్కారం అంటున్నాడు, అంతేనా? ఏ భాషలో? బెబ్బే అంటే భాష కాదండి, భాష దాకా వచ్చే ఘోష. ఏ తెలుగు రాదా? ఇవాళ రాదు. ఆశ్చర్యపోకండి, మా వాడికి రోజుకో అంగం పనిచేయదు. ఇవాళ నోరు. మీకైనా సర్వాంగాలు పనిచేస్తున్నాయా అని అడుగుతున్నాడు. వీడు కాదు, కుక్క. పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ముందే జరిగిపోయాయి కాబట్టి మీ అమ్మాయిలకి మా అబ్బాయిలకి పెళ్లి చేసేద్దాం. వీడు కూడా అభ్యంతరం లేదు అంటున్నాడు. అబ్బే, ఓ పెళ్లికి ముందే తొందరపడ్డారు కాబట్టి కష్టం ఎంత అడుగుతా అనిపిస్తారు. ఇవ్వనంటేనా కడుపు ఏది వాళ్ళ కూతుళ్ళకేగా. కాఫీలు తీసుకోమంటున్నాడు. ఎంత మంచివారు బాబు గారు. దాందే ఉంది. కట్నాల గురించి కూడా ఒక మాట అనుకుని కాలిందా మూతి అంటున్నాడు. కట్నాలంటే ఏదో మా స్తోమతకు తగ్గట్టుగా చెరో 3 లక్షలు ఇచ్చుకుంటా. చెరో 3 లక్షలా? కాలింది మీకు కాదు మాకు అంటున్నాడు. మా కొడుకులు ఏమన్నా కాకా హోటల్లో కప్పులు కడిగేవాళ్ళు అనుకుంటున్నారా? అవసరమైతే మీ కూతుళ్ళ పెళ్లిలోకి వచ్చి విస్తళ్ళు ఎత్తుతాను అంటున్నాడు. వీళ్ళ అబ్బాయి ఏమన్నా విస్తళ్ళు ఎత్తే వాళ్ళ పెళ్లిలో విస్తళ్ళు ఎత్తేవాడా అంటున్నాడు. అదేంటి బావగారు అంత మాట అనేశారు? ఇంకో మాట కూడా అన్నా, ఇవాళ మా కొడుకులు పెళ్లిని బజార్లోకి చూస్తే ఒక్కొక్కడు 50 లక్షలు పలుకుతాడు. 50 లక్షలా? అంత డబ్బు ఇంతవరకు కళ్ళతో కూడా చూడలేదండి. బావగారు ఎవర్రా నీకు బావగారు? అది కాదండి, పెళ్లి కాకుండానే బరిదెగించిన కూతుళ్ళతో బిజినెస్ చేసుకునే బ్రోకర్ నా వెళ్ళారా? కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా నీకు ఇచ్చే మర్యాద? ఏ ఫలక్నామా ఎక్స్ప్రెస్ లోనో పల్లి బటాని అని అమ్ముకునే వాళ్ళ మీద ఉసుకోవాలి పని మీ కూతుళ్ళని. నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. అవును, మాట్లాడడం తప్పే. రే మేడం బయటికి బయటికి. మైక్ టైసన్ గురించి ఉన్నాను, జాకీ చాన్ గురించి ఉన్నాను కాదమ్మా. ఈయన కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. టైం బ్యాడు. పాప ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను, దాన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాజులు నువ్వు తీసుకో తల్లి, మన ఊరు నేను వెళ్ళిపోతాను. అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు? తినే వెళ్తాను. తొందరగా పనికి వెళ్ళాలి, ఆకలిస్తుంది, దండం పెట్టు. కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేయండి.
కాళ్ళ నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగాలంట కాళ్ళు. ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ ఒకటి దానికి. నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగాలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు. అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. మీది చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకి వెళ్ళి దూకి రానా? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. ఆ తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోని పట్ట వేసి వడ్డించండి, పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో. ఏమిటిది? చేప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను. తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూరంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూరంతా ఎందుకు తినాలి? పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు, అది కరెక్ట్ అండి. ఏంటి బాస్? సుత్తి నూట్రా, పక్కన నూట్రా. ఏంటో మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? రండి. ఆ సుత్తాడికి మీరు ఫర్నిచర్ తీసుకురండి. మీరెక్కడికి రా? మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు. ఏం బాబు, ఇంతవరకు పగలగొట్టిన ఫర్నిచర్ చాలేదా? మళ్ళీ ఫర్నిచర్ మీద చేయాలంటే మీ డెడ్ బాడీ చూస్తా, జాగ్రత్త. మీరు వెళ్ళండి. నువ్వు పైకి వెళ్ళి అనవసరమైన మేకులన్నీ పీకుతావు. బాబాయ్, అవసరమైన మేకులు అనవసరమైన మేకులు ఎలా తెలుస్తాయి? నువ్వు పీకయ్యన్ని అనవసరమైన మేకులే బాబు. చెత్త ప్రశ్నలు ఇక్కడ వెళ్ళు. అలాగే. అరే కానీ శుభ్రం కానండి, శుభ్రంగా చూడు. మీరెక్కడికి వెళ్తున్నారు? మీరే కదా మేకులు పీకమంది. మేకులు పీకెక్కర్లేదురా, రండి. నువ్వెక్కడికి రా, నువ్వెక్కడికి రా. ఒకసారి వెళ్ళమంటావు, ఒకసారి వద్దంటావు. ఏంటి బాబాయ్ నువ్వు? వద్దండి నిన్ను కాదురా, నువ్వు చావు. మీరు రండి రా, రండి. మీరు కానిరా, మీరు కానిండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు వెళ్ళండి రా, వెళ్ళండి. టార్చర్ పెట్టి తప్పేస్తున్నారు కదా. ఆ బ్రష్ వాడికి నువ్వు శుభ్రంగా గోడంతా క్లీన్ చేయి. నువ్వు లోపలికి వెళ్ళు. అరే కర్రాడా, నువ్వు రారా. నువ్వు లోపలికి వెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు లేదు చూడు, చూడు. కానీ సరిగ్గా పిక్కు, సరిగ్గా కానీ. ఏంట్రా శవంలో ఎదురుగా నిలబడ్డావు? సరిగ్గా తొడవరా దరిద్రుడా. అయ్యో తొడవరా, ఫేస్ కాదురా, కింద తొడవరా. అర్రే అక్కడ కాదురా, అక్కడ చూడు, తొడవరా. అరే రే కాల్చు తింటున్నారా నన్ను?
బాబు బాబు కొంచెం మెల్లగా తుడు అమ్మా, అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. అబ్బబ్బబ్బబ్బా, కర్మరా బాబు, కర్మ కర్మ. అబ్బో గుడ్ మార్నింగ్ దేవి. గుడ్ మార్నింగ్. మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే నాకు సినిమా గుర్తుకొస్తుంది. నేను చెప్పనా చెల్లె, ముగ్గురు మూర్ఖులు. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. చూసేవరా కేశవ, కాబోయే భర్త అనే గౌరవం లేకుండా నన్ను మూర్ఖుడు అంటోంది. నిన్ను విడిగా అనలేదు లేరా, ముగ్గురిని కలిపేందుగా. మిమ్మల్ని అంటే పర్వాలేదురా, నన్ను కూడా అంటోంది. అది కేశవ్ గారు మా బావ వరుస. హాస్యవన్న ఉడుక్కుంటాడు, ఎలా బ్రతుకుతాడో ఏమిటో. రేపు ఎస్ఐ అయితే ఎలా బతకాలో ప్రపంచం వాడికి నేర్పిస్తుందిలే. బావా ఇంటికేనా? రా సైకిల్ ఎక్కు. ఏంటి నువ్వు సైకిల్ తొక్కితే నేను వెనకాల కూర్చోవాలా? చూసావంటారా? మధు, నీకు బొత్తిగా లైఫ్ ఎంజాయ్ చేయటం తెలియదయ్యా. చెల్లెలేదో ఆస్తిగా పిలుస్తోంది, వెళ్ళొచ్చు కదా. కేశవరావు రండి చెప్తా. కేశవరావు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓ 10 ఉంటే కుద్దండి. మా మామగారు శాలరీస్ రాగానే ఇచ్చేస్తా. చూడండి, పుట్టింది సిగ్గులేని వంశమే అయినా మీ వంశానికే మీరు సిగ్గుచేట రమణ గారు. థ్యాంక్స్ అండి. కాకపోతే మాకు కొన్ని ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలు. ఆపండి ఆపండి, 10 రూపాయలేగా, ఇదిగోండి. థ్యాంక్స్ అండి.